సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎన్నికలతో రాజకీయాలను ఎదుర్కోవాలి కానీ ఇలా హత్యలు చేయటం దారుణం అన్నారు కేటీఆర్. సామాన్యుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ హత్యలో పాత్రధారులు, సూత్రధారులు కాంగ్రెస్ నేతలే అని ఆయన ఆరోపించారు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. కానీ ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. వాళ్ళ ఆ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానదు. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది ఓ చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రధారులు పెద్దవాళ్లు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. ఆ తల్లి కూడా మమ్మల్ని అడిగింది ఒకటే, వెంకటేశం గారి భార్య, అన్నా న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అన్నారు. అసలు కథ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే ఈ ఇల్లు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కొత్త ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే దానికోసం 4 రోజులుగా తిప్పించుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చినారు. అందుకే నేను ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి చెప్పాను, ఒకవేళ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినాను. రెండవది, ఒక 3 లక్షల రూపాయలు ఆ పాప మరి పెరిగిన తర్వాత, ఇప్పుడు 11 ఏళ్ల పాపకి, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ల తర్వాత అది మెచ్యూర్ అయ్యేటట్టు ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం.